అది ఎక్కడైనా బావా కానీ వంగతోట దగ్గరికి కాదని ఎవరైనా సమాజంలో వాళ్ళు మేధావులు ఎవరు మాట్లాడినా వినేది అనేది కొన్ని విషయాల్లో వింటారు తప్ప చాలా వేల కోట్లు 100ల కోట్లు ఇన్వాల్వ్ అయిన విషయాల్లో ఎవరి మాటలు వాళ్ళు వినరు. ప్రజల ఒత్తిడి తప్ప ఇంకొక మార్గం ఏది పనిచేయదు. కాబట్టి అటువంటి భ్రమలేమి లేవు. కానీ ఏమిటిది ఎందుకు ఇప్పుడు ఇట్లా ఎందుకు కేవలం మధ్యతరగతి గురించి మాట్లాడటమే కాదండి. మధు పార్క్ కంటే కూడా ఖరీదైన విల్లాస్ ఉన్నాయి, రిచ్మండ్ విల్లాస్. హిమాయత్ సాగర్ నుంచి బాబుగాడి దాకా వచ్చే దారిలో అవి 60 విల్లాలు పోతున్నాయి. 60 విల్లాలు పోతున్నాయి. దాంట్లో ఎక్కువ విల్లాలు ఉన్నాయి. ఒక రో అంతా పోతుంది. అక్కడ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్లు, ఐబిఎస్ రిటైర్ అయిన వాళ్ళు కట్టుకున్న విల్లాస్ అవి పోతున్నాయి. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అది కాకుండా అదే ప్రాంతంలో హైదర్ కోట బండ్లగూడ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల దాకా వేకెంట్ వ్యవసాయ భూమి పోతుంది, పోతుంది. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. సరే, ఇంతకుముందు ఆల్రెడీ ఇంక్రోచర్స్ చెప్పి చాలా మందిని తీసేశారు. ఇది ఫేజ్ 1లో. ఫేజ్ 2కి వచ్చేసరికి మధ్య ప్రాంతంలో కూడా చాలా మూసి వెంట చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడే గనక దీన్ని ఆపకపోతే మూసి పొడుగుతా చాలా వాళ్ళకి నోటీసులు వస్తాయి. కాబట్టి ఇది మధ్యతరగతి వాళ్ళు, రైతులు, మధ్యతరగతి కంటే ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు కూడా అఫెక్ట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్.